చూడండి, మనం ఫోటోగ్రఫీ అన్నప్పుడు అప్పట్లో నా ఫేమస్ కంపెనీ ఏమిటిది అంటే కొడాక్ కంపెనీ. ఇప్పుడు కూడా మనం చూస్తే కొడాక్ అన్నది చాలా ఫేమస్, ఫెమిలియర్ అండ్ ఏనిసెంట్ కంపెనీ అది ఫోటోగ్రఫీలోన. అప్పుడప్పుడే ఫోటోలు తీసేటువంటి కాలములోన కొడాక్ కంపెనీ స్టార్ట్ అయింది. 56లో స్వామివారు వచ్చారు, 78లో మహాసమాధి చెందారు. ఈ మధ్య టైంలో మనకు తెలియదు. మొత్తానికి ఆ మధ్యస్థ సమయంలోన కొడాక్ కంపెనీ వాళ్ళు వచ్చారు. మనం చేసేటువంటి కంపెనీ యొక్క శుభారంభము ఈ స్వామి యొక్క ఫోటోతోనే చేయాలి. ఎందుకంటే ఆయన గొప్ప యోగీశ్వరుడు కాబట్టి ఫోటోలు చాలామంది కొంటారు. మనకు మంచి ఆదాయం వస్తుంది, మన కంపెనీ కూడా పేరు వస్తుంది అని చెప్పి కొడాక్ కంపెనీ వారు స్వామివారిని కన్సల్ట్ చేశారు. స్వామి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ కంపెనీ యజమాని చెప్పాడు, అయ్యా ఆయన ఒప్పుకోడు, ఒక టైప్ ఆఫ్ మనిషి అతను. మీరు ఏ చెట్టు కిందనో రాయి కిందనో కూర్చోండి, మంచిగా స్పాట్ దొరికిందా తీసేయండి ఫోటో అన్నాడు. సరే, ఆ రకంగా యజమాని ఆదేశాల ప్రకారం ఎంప్లాయీ ఫోటో తీసాడు. అది బాగా వచ్చింది. అప్పుడు అహంకారంతో గర్విస్తూ ఆ ఫోటోగ్రాఫరు, స్వామివారు చూడండి మీ ఫోటో మేము తీసాం కదా అని చూపించాడు. అప్పుడు అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, రకరకాల భక్తులు కూర్చొని ఉన్నారు. అందులో ఒక రామభక్తుడికి ఇచ్చాడు ఫోటో. ఫస్ట్గా ఇచ్చి, ఈ ఫోటోలో ఎవరున్నారయ్యా అన్నాడు. అరే సాక్షాత్ రాముహే, రాముడు ఉన్నాడు అన్నాడు. ఫోటోగ్రాఫరు అలా చూస్తూ ఉన్నాడు. పక్కన ఇంకో భక్తుడు ఉన్నాడు, అతను అమ్మవారి భక్తుడు. కోన్ హే అన్నాడు మహారాజ్. అమ్మవారు హే అన్నాడు. ఇట్లా రాముడు, అమ్మవారు, కృష్ణుడు, దత్తుడు, విష్ణువు, బ్రహ్మ, రకరకాల దేవతలు. అంటే ఎవరి భక్తుడో ఆయా దేవుళ్ళను ఆ ఫోటోలో చూపించడం జరిగింది అక్కలకోట స్వామివారు. ఫోటోగ్రాఫర్ కోపం వచ్చింది, వీళ్ళంతా కావలసి కానీ నన్ను వేలాకోలం చేస్తున్నారు, అపహాస్యం పట్టిస్తున్నారని చెప్పి ఆ ఫోటో ఇట్లా లాక్కున్నాడు. లాక్కొని చూడాలని చూశాడు. ఎవరున్నారు? అక్కలకోట స్వామి ఉన్నాడు. మరి ఏంటిలంతా అబద్ధం ఆడుతున్నారు అని చెప్పేసి తలకాయ పట్టుకున్నాడు. అప్పుడు స్వామి అన్నారు, ఏక్ బార్ హమ్కు ఆ ఫోటో దేవ్ అన్నాడు. ఫోటో ఇచ్చాడు. హమ్ బహుత్ సుందర్ హైనా అబ్ దేకో అన్నాడు. చూడండి, ఫోన్లు ఇప్పటికైనా లైన్లోకి వచ్చేసాడని చెప్పి ఫోటో తీసుకున్నాడు ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోలో ఎవరున్నారు అంటే కోతి ఉంది. స్వామి లేడు, ఒక కోతి ఉందంట. చూసారా, అందరికీ దేవుళ్ళు కనబడితే ఫోటోగ్రాఫర్కి మాత్రం కోతి కనిపించింది. ఎందుకంటే ఒక కోతోడా, నువ్వు ప్రేమతో నన్ను అడిగి తీసుకోవాలి కానీ దొంగచాటం తీసుకుంటావా, అహంకారానికి గురవుతావా అని చెప్పి కోతిని చూపించాడు. యజమాని రమ్మన్నాడు ఫోటో పట్టుకొని. ఇంకేముంది, ఫోటో ఏముంది, అక్కడ కోతి ఫోటో ఉంది. 4 వీకుతాడు. అప్పుడు కాళ్ళ మీద పడ్డాడు. స్వామి దయచేసి మీరు అనుగ్రహించండి, మేము ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము అంటే అప్పుడు స్వామివారు చిలుం తాగుతూ ఉండేటువంటి ఒక ఫోటోను అనుమతి ఇచ్చారు. ఆ ఫోటో మీకు మార్కెట్లో ఉంటుంది.